రమణ అండ్ ప్రమోద్. అదేవిధంగా హాకీ సంఘం ప్రధాన కార్యదర్శి సదమస్తుల రమణ గారు, అదేవిధంగా ఆర్గనైజ్ సెక్రటరీ కొండ అంజీ గారు, జాయింట్ సెక్రటరీ చిన్నయ్య, సీనియర్ జ్ఞాన ఉపాధ్యాయులు సంఘ సభ్యులు నాగేష్ గారు, సంతోష్ ఠాకూర్, అదేవిధంగా సీనియర్ హాకీ క్రీడాకారులు గంగయ్య. ఓకే, ఈరోజు నిర్వహించుకుంటున్నటువంటి సెలక్షన్ ట్రయల్స్ కి మన నిజామాబాద్ మరియు కామారెడ్డి జిల్లాల నుండి మారుమూల గ్రామాల నుండి క్రీడాకారులు పాల్గొనడం జరిగిందన్న. ఈ క్రీడలో మంచి శుభాభినందనలు తెలియజేసుకుంటూ, వీళ్ళందరూ సబ్ జూనియర్స్ అంటే అప్ టు 10th క్లాస్ వరకు కదా. సో నిజామాబాద్, కరీంనగర్, కామారెడ్డి ఈ రెండు ఉమ్మడి జిల్లాలకు సంబంధించినటువంటి క్రీడాకారులు ఆర్మూర్ విచ్చేసిన మీ అందరికీ స్వాగతం తెలుపుతూ, ఈరోజు ఈ కార్యక్రమాన్ని అంటే మొత్తం 50 మంది మీరు ఏదైతే ప్రొబబుల్స్ వచ్చినాయో వాళ్ళ నుంచి 18 మెంబర్స్ ని సెలెక్ట్ చేయడానికి ఆర్మూర్ చేరుకున్న మీ అందరికి కూడా, ప్రతి ఒక్కరికి కూడా మంచి ప్రతిభ కనబరచాలని అభినందిస్తూ, ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నటువంటి ఆర్మూర్ హాకీ అసోసియేషన్ లో ముఖ్యులైనటువంటి ఫిజికల్ డైరెక్టర్స్ అయినటువంటి రమణన్న గారికి, సెక్రటరీ, జనరల్ సెక్రటరీ, వైస్ ప్రెసిడెంట్ అండ్ ముఖ్య కార్యనిర్వాహకులైనటువంటి సంతోష్, చిన్నయ్య, సురేందర్, అంజు, నాగేష్, చిన్నయ్య, గంగాధర్ అన్న, మీ అందరికి కూడా, అలాగే నా తమ్ముడు సీనుకి, అలాగే మా ఈఆర్ ఫౌండేషన్ తరఫు నుంచి మేము సామాజిక కార్యక్రమాలు, విద్య, వైద్యం మరియు ఆ పనులకు బాసటగా మా చేదోడుగా ఏదో రకంగా సేవ చేయాలనుకున్నటువంటి నా అన్నలైనటువంటి సురేష్ అన్న, రాంప్రసాద్ అన్న, ప్రమోద్, రమణన్న, ఇస్తాకుద్దీన్, మీ అందరికి కూడా మిమ్మల్ని ఆశీర్వదించడానికి ఇక్కడికి వచ్చినాం. మేము ఆర్మూర్ అంటేనే హాకీకి ప్రసిద్ధి. అక్షర క్రమంలో ముందున్నటువంటి ఆర్మూరు క్రీడాకారులకు కూడా ఎంతో పేరు తెచ్చినటువంటి కారణం, నేను ఇక్కడ చదువుకొని ఈ ప్రాంతానికి ఎంతో వన్నె తెచ్చినటువంటి జావేద్ భాయ్ స్టేడియంలో ఆయన ఎంతో మందికి ఎంకరేజ్ చేసినటువంటి ఈ యొక్క క్రీడా ప్రాంగణంలో మీరందరూ కూడా ఇక్కడికి రావడం చాలా అభినందనీయమైన గౌరవంగా భావిస్తున్నాను. క్రికెట్ కంటే ఎక్కువగా అభిమానించే మా ఆర్మూర్ ప్రజలు హాకీని ఎంతోగానో ఇష్టపడతారు. మీరు ఈ యొక్క హాకీని ఎంచుకోవడంలో, మన జాతీయ క్రీడ అయినటువంటి హాకీని ఎంచుకోవడంలో చాలా అదృష్టంగా భావిస్తున్నాను, మరి గౌరవంగా కూడా భావిస్తున్నాను. ఎందుకంటే ప్రతి ఒక్క పిల్లలు ఈ మధ్య బాడీని ఎలా సెట్ చేసుకోవాలని ఆలోచించకుండా ఓన్లీ మొబైల్ ఫోన్లకి అంకితమైనటువంటి ఈ లైఫ్ లో 5G, 6G, 7G అనుకుంటూ పోతున్నారు. కానీ మీ యొక్క శారీరక దారుఢ్యాన్ని వివేకానంద స్వామి చెప్పినట్టు ఆరోగ్యమైన శరీరం ఆరోగ్యంగా మంచి ఆలోచిస్తుంది. దేశానికి వెన్నెముక అయినటువంటి మీ అందరూ కూడా ఖచ్చితంగా మీ యొక్క ఆరోగ్యాన్ని కాపాడుకోవాలంటే క్రీడలు ముఖ్యం. దాంతోపాటు మానసిక స్థితి కూడా బాగుంటుంది, మీ యొక్క ఆరోగ్యం బాగుంటుంది. మీరు దేశానికి ఒక వన్నె తీసుకొచ్చినటువంటి భావి భారత పౌరులుగా మీ అందరూ మంచి మీ స్కూళ్లకు, మీ తల్లిదండ్రులకు, మీ సొసైటీకి, అలాగే మీ టీచర్లకు, మీ యొక్క ఫిజికల్ డైరెక్టర్లు అందరూ కూడా పేరు తేవాలని. సారీ, ఎండలో ఉన్నారు మీరందరూ, మీ అందరిని చూస్తే నాకు చాలా సంతోషంగా ఉంది. కానీ ఎండలో నిలబడడానికి బాధగా కూడా ఉంది. కాబట్టి మీరు 8th నాడు ఇక్కడ నుంచి ఆదిలాబాద్కు వెళ్లే దాంట్లో మీ దాంట్లో నుండి అత్యుత్తమమైనటువంటి ప్రతిభ కనబరిచినటువంటి 18 మందిని సెలెక్ట్ చేస్తారు. కాబట్టి మీరు ఇక్కడ ఈ టోర్నమెంట్స్ ఏవైతే చేస్తారో వాటిలో మంచి ప్రతిభ కనబరచాలని, మంచి విశ్వాసంతో ఆడాలని. ఒకవేళ మీరు రాకపోయినా కానీ మీరేం బాధపడకూడదు, కానీ ఖచ్చితంగా నెక్స్ట్ లెవెల్ కి పోతానన్న ఒక కాన్ఫిడెన్స్ తో ఉండండి. అండ్ అందరికీ షూస్ ఉన్నాయి కానీ ఒక 2 అబ్బాయిలకు లేవు. బట్ వారికి కూడా ఇక్కడ ఉన్నాయా? నీకు షూస్ ఉన్నాయి, లోపల ఉన్నాయా? నీకున్నాయా తమ్ముడు? నీకు ఇంకో అబ్బాయి నీకుందా? లేదు కదా? నీకు ఇప్పుడు నేను షూస్ కొనిస్తాను. సో మీరందరూ కూడా మంచి చిన్న స్టేజ్కి వెళ్ళి వచ్చి మంచి ప్రేమతో విలేజెస్ నుంచి కానీ అక్కడి నుంచి ఇక్కడ నుంచి వచ్చినటువంటి మీ అందరికి కూడా మంచి సహృద్భావమైన వాతావరణంలో మీ యొక్క క్రీడా స్ఫూర్తిని రగిలిస్తూ ఖచ్చితంగా చదువు పట్ల కూడా మీరు అంకిత భావంతో పనిచేయాలని,
అలాగే మంచిగా చదువుకోవాలని, మీ తల్లిదండ్రులకు ఖచ్చితంగా పేరు తీసుకురావాలని, ఇంత ఎండలో కూడా మీకోసం వచ్చినటువంటి టీచర్లందరి పట్ల గౌరవంగా ఉండాలని, నైతిక విలువలు అలాగే పెంపొందించుకోవాలని, పెద్దల పట్ల ఎప్పుడు రెస్పెక్ట్ తో ఉండాలా, ఏదో ఒకటి మీ తల్లిదండ్రులకు చేసి చూపిస్తామన్న ఒక సంకల్పం గట్టిగా పెట్టుకోండి. 100% ఈ ఒక మంచి లెవెల్ కి మీరు వెళ్తారని ఆశిస్తున్నాను. కాబట్టి మా తరఫు నుంచి మీ అందరికి కూడా మంచి చల్లటి పానీయాలు అండ్ అబ్బాయికి ఒక షూస్ తీసుకుందామని అనుకుంటున్నాను. కాబట్టి ఆ 8th నాడు వెళ్ళే మీ అందరు కూడా సబ్ జూనియర్ హాకీ దాంట్లో మంచి విజయం సాధించి మన జిల్లాకు మంచి పేరు తీసుకురావాలని, అలాగే మీ అందరికి కూడా మా ఫౌండేషన్ ఈఆర్ ఫౌండేషన్ ఆర్మూర్ గానీ ఇంకా చుట్టుపక్కల ప్రాంతాల్లో గానీ మీ అందరి కోసం ఏదైనా సమస్య ఉంటే అన్నలు మా తమ్ముళ్ళు ఖచ్చితంగా ఇంటిమేషన్ ఇచ్చి మీకు చేయించడానికి నేను మా ఫౌండేషన్ మా సైనికులందరూ కూడా సిద్ధంగా మీకోసం ఉంటారు. ఈ మధ్యనే దేశం దగ్గర జరిగినటువంటి ఆపరేషన్ ఏంటది, ఆపరేషన్ సింధూర్ లో మన భారత సైనికులు అవిశ్రాంతంగా పోరాడి మన దేశాన్ని సరిహద్దులను ఇంకా బలంగా పెంచినటువంటి మన సైనికులందరికీ కూడా సలాం చేస్తూ, భావి భారత పౌరులుగా మీరు కూడా దేశాన్ని మంచిగా రక్షించే బాధ్యత మా లెవెల్ తర్వాత నెక్స్ట్ లెవెల్ మీదే. కాబట్టి మంచిగా చదువుకొని మీరు తీసుకురావాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్.